ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముచ్చలు ముచ్చలు ఈవేళ ఎక్కడికి వెళ్ళినది? ఏం మాట్లాడబెట్టి తమ్ముడు? పెద్ద నేను దొంగతనం చేయడం పెట్టి తిండి లేకపోతే అడుక్కు తినైనా తింటాం కానీ దొంగతనం చేసేంత దిగసారిపోయి బతకం. ఒరే అయ్యా బేగరారా రా. ఐగోరింట్లో ఏంట్రా అలగారు వినిపిస్తున్నాయి? మీ అమ్మగారు అక్కడే ఉన్నది. బేగరా ఏమైందమ్మా? ఏమైందా? మీ అమ్మ అర్ధరాత్రి వేళ ఇంట్లో దూరి దొంగతనం చేసింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తోంది. అక్క, అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారకూడదు. అది మనకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. చెల్లమ్మ, అసలేం జరిగింది? నువ్వెందుకు ఈవేళప్పుడు ఈ ఇంట్లోకి వచ్చావు? పెద్ద కూర బయట ఏదో సప్పుడైతే లేచి బయటకు వచ్చాను. అప్పుడే దొంగ ఇంట్లోకి జ్వరపడుతున్నాడు. అతన్ని పట్టుకుందామని వచ్చాను. ఇంతలో ఈ డబ్బంతా ఇక్కడ ఎక్కడి నుంచో పడింది. ఎక్కడి నుంచి పడిందో ఏమో. ప్రమాణపూర్వకంగా జరిగింది ఇదే పెద్ద కూర. హలో, కట్టు కథని ఎంత ఈజీగా చెప్తున్నావు? నిజంగా నీకు దొంగ కనిపించుంటే నీ కొడుకుని లేపాలి, లేకపోతే మీ ఆయన్ని లేపాలి. అది కుదరకపోతే డోర్స్ క్లోజ్ చేసి దొంగ దొంగ నరిస్తే ఆ దొంగ ఎక్కడికి పోకుండా దొరికిపోతాడు కదా. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. కానీ నేను దొంగ చూసిన కంగారులో మీ అంత తెలివిగా ఆలోచించలేకపోయాను అమ్మగారు. అంతేగాని నువ్వే దొంగతనం చేశావని మాత్రం ఒప్పుకో. అత్త, ఏయ్ నువ్వాగు. అమ్మగారు, మేము లేనోళ్ళం అయి ఉండొచ్చు, కానీ బుద్ధి లేనోళ్ళం మాత్రం కాదు. తిన్నింటి వాసాలు లెక్కేసేవాళ్ళం అంతకంటే కాదు. ఆదరించిన ఇంట్లోనే దోసుకునేంత నీతిమాలలో అసలే కాదు. అయినా పెద్దయ్య గారింట్లో దొంగతనం కోసం వచ్చాడంటే ఈ ఇంటి నలుమూలల గురించి బాగా తెలిసిన వాడే అయి ఉండొచ్చు. లేదంటే కావాలనే మమ్మల్ని దొంగలని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. అంత అవసరం ఎవరికుంటుంది రాజు? రాజు, ఈ విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే. అమ్మ దొంగ రావడం చూశానంటుందిగా. ఖచ్చితంగా చూశాను పెద్దయ్య. రాజు, ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయి. అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. అలాగే పెద్దయ్య. ఇదేంటి మమ్మీ, అటుపోయి ఇటుపోయి నా మీదకి వచ్చేలా ఉంది? నువ్వు కంగారు పడకురా. మంకీ క్యాప్ వేసుకున్నావు కదా నువ్వు. వేసుకున్నా మమ్మీ. ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం భయపడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.